అంబా, శాంభవి, చంద్రమౌళి, అబల, అపర్ణ, ఉమా, పార్వతి, కాళీ, హైమావతి, శివ, త్రివేణి, కాత్యాయని, సుందరి, చిద్రూపి, పరదేవత, భగవతి, శ్రీ రాజరాజేశ్వరి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమస్తే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ్ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాద నమస్కరించుకుంటూ మనం ఈ వారం 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహ సంచారం గ్రహించినట్లయితే మనకి మేషరాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా కలిసి వచ్చే కాలమే, మంచి టైం బాగుంది. గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ అప్పుడప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా చికాకు అవసరం లేదు. కానీ ఆరోగ్యంలో జాగ్రత్త అవసరము. ప్రతి విషయానికి టెన్షన్ పడుతూ ఉంటారు. మానసికమైన ఆందోళన పెరిగేటప్పటికీ మనసు ప్రసిమితం లేకుండా పోతుంది, ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు కూడా చదువుల మీద శ్రద్ధ వహించక అనవసర వ్యాపకాలతో కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు. అన్ని విధాలు కూడా పనిభారం పెరిగినప్పటికీ కూడా ఓర్పుతో సహనంతో చేసినట్టయితే మేషరాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఏళ్ళాల్సిన ప్రభావం ఉన్నా కూడా భయపడక్కర్లేదు. సరిగ్గా తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి, అన్ని విధాలు కలిసి వస్తుంది. కానీ ఉద్యోగస్తులకు మాత్రం ఉద్యోగాలు రావటం కొంచెం టైం పడుతుంది. టైం పట్టినా కూడా మంచి టైం వస్తుంది. ఇంకా టూ త్రీ మంత్స్లో బాగానే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు భయపడకుండా ముందుకు నడవండి, మనోధైర్యంగా ఉండండి, అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది, గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి. కానీ రాజకీయ రంగాల వాళ్ళకి అప్రమత్తంగా ఉండాలి. ప్రతి కూడా చేదాకా వచ్చి అనేనే అనుకుంటూనే ఉంటారు, కానీ అపనిందలు అధికంగా పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండండి. రవాణా రంగం వాళ్ళకి కూడా కలిసి వచ్చే కాలమేను. కానీ అప్పుడప్పుడు పళ్ళు కూరగాయల వ్యాపారస్తులకు కూడా కొంచెం మిశ్రమ ఫలితంగా ఉంటుంది. ప్రతి విషయానికి కూడా ఏదో ఒక చికాకు అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కాబట్టి వృషభరాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా చికాకు ఎదురవుతుందా కూడా భయపడకండి, అన్ని విధాలు బాగుంటుంది. వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతే వివాహ ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్ ఆస్కారం ఉంది. ఎలాంటి భయం అంటూ లేదు రాశి వాళ్ళకి. గ్రహాలు కూడా మంచి అనుకూలంగా ఉన్నాడు, భయపడకండి. ఈ రాశి వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి. ఆంజనేయ స్వామికి పూజ చేసుకోలేకపోతే పుణ్యక్షేత్రాలలో ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బాగుంది, గ్రహాలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి. ధనలాభం బాగా ఉంది, ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు. సంఘంలో మంచి గౌరవ మర్యాద కూడా అన్ని విధాలు కూడా సపోర్ట్ చేస్తుంటాయి. మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు. ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. కానీ కుటుంబంలో మాత్రం ఫ్యామిలీ భార్యాభర్తలు కొంచెం అప్పుడప్పుడు చికాకు పడుతుంటారు. దాంపత్య జీవితంలో చికాకులు సహజంగా కనపడుతూ ఉంటాయి ఈ మిథున రాశి వాళ్ళకి. ఇవి కొంచెం గ్రహించుకుంటూ ఉండండి. పిల్లలు మాత్రం చదువుల్లో బాగా రాణిస్తారు. మంచి మంచి చదువుల్లో కూడా మంచి మంచి సపోర్ట్ చేసే చదువులు చదువుకుంటారు. మంచి హైలీ క్వాలిఫైడ్స్ అవుతుంటారు, ఇబ్బంది అంటూ ఏముండదు. వివాహం కాని వాళ్ళు ఎవరైనా సరే వివాహ ప్రయత్నం చేయండి, అనుకోకుండా వివాహాలు కూడా అయిపోతూ ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఏదైనా సరే టైం చాలా బాగుంది కాబట్టి ఏ పని చేసినా సరే సక్రమంగా నెరవేరుతుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అయితే వీళ్ళకి ఆరోగ్యంలో చికాకులు కనపడుతుంటే జాగ్రత్త వహించండి. గురుగ్రహం వల్ల గురు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి కొంచెం చికాకులు సహజంగా ఉంటాయి. కానీ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ నిర్ణయాలతో ప్రతి పని కూడా చక్కగా నిర్వహించుకుంటారు. కాస్త మొండితనంగా ఉంటారు, మొండితనంతోనే ప్రతి పని సాధిస్తారు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి భయం అంటూ ఏమీ లేదు, అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా గణపతిని పూజ చేసుకోండి. గణపతికి పూజ చేసుకొని ప్రతి చవితి నాడు స్వామివారికి ఉండ్రాళ్ళు చేసి నైవేద్యం పెట్టండి, అన్ని విధాలా కలిసి వస్తుంది. ఏ సమస్యలున్నా తీరిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి కాలక్రమేణా అన్ని విధాలు కూడా బాగుంది, మంచి టైం ఆసన్నం అవుతుంది. అన్నిటి విధాలు కూడా మంచి ఉద్యోగాల్లో కానీ దేనిలోని అభివృద్ధి కానవస్తుంది. సొసైటీలో పేరు ప్రఖ్యాతిస్తుంటారు. కళాకారులు కానీ కళారంగాల వాళ్ళకి కానీ బాగా కలిసి వచ్చే కాలం. మీడియా రంగాల వాళ్ళకి మిశ్రమ ఫలితంగా ఉంటుంది. పత్రికా విలేకరులకు కూడా అప్పుడప్పుడు చికాకు కనబడుతూ ఉంటుంది. కానీ మనకి అన్ని విధాలు కూడా కొంచెం భయంకరంగానే ప్రమాదాలు ఎదురవుతూ ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వాళ్ళు ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడకపోతే ప్రతిదీ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా టైం బాగుంది. ఏది భయపడకుండా ముందుకు నడిచినట్లయితే అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరుని పూజ చేసుకోండి. ప్రతి మాసరాత్రి నాడు స్వామివారికి అభిషేకం చేయించండి, ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా టైం బాగానే ఉంది, కానీ అష్టమ శని ప్రభావంలో చికాకు పడుతున్నారు. ప్రతి కూడా ఉద్యోగాల్లో కూడా అధికమైన ఒత్తిడి కనపడుతుంది. పని వాళ్ళతో కూడా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. వ్యాపారస్తులకు కూడా వ్యాపారం అంత ఇదిగా కలిసి రావటం లేదు.
అష్టమ శని దోషం వల్ల చాలా మటుకు అనారోగ్యంలో కూడా చికాకులు వస్తాయి, స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కాళ్ళు చేతులు కొంచెం నరాల బలహీనత కూడా అధికంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అష్టమ శని ప్రభావం వల్ల సింహరాశి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆర్థికంగా మాత్రం కొంచెం దానికి కూడా కొంచెం అన్ని విధాలుగా ఆర్థికంగా ఇబ్బంది అనేది బాగా ఎదురవుతూ ఉంటుంది. ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా కొనలేరు, అమ్మలేరు, అది కూడా సమస్య. అనుకున్న టైంకి డబ్బు అందక ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు. దీన్ని మీరు చక్కగా నెలకోసారి శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. దాంతోపాటు ఒక పొడుగు దానం ఇవ్వండి, మీ సమస్యలు తీరిపోతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు టైం చాలా బాగుంది. అన్ని విధాలు కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక మనసులో ఒక రకమైన రుగ్మత కనపడుతూనే ఉంటుంది. ఆరోగ్యంలో కూడా చికాకులు కనపడకుండా బాధపెడుతూ ఉంటాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది, పని భారం పెరుగుతుంది, బంధువులు రాకపోకలు కూడా అధికంగా ఉంటాయి, గృహంలో సందడి కానం వస్తుంది, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఏ వ్యాపారం చేసినా సరే ఈ కన్యారాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అన్నిటికంటే కూడా దైవ కార్యక్రమంలో బాగా పాల్గొంటారు, దానధర్మాలు చేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా మంచి కార్యక్రమాలు చేయాలి, కుతూహలంగా ఉంటుంది, ప్రతి కూడా శ్రద్ధగా చేస్తారు. భక్తి శ్రద్ధ ఎక్కువ ఉంటుంది ఈ కన్యారాశి వాళ్ళకి. అందువల్ల అన్ని విధాలు కూడా మంచి మంచి వ్యవహారస్తూ ప్రతి పని సాధించగలుగుతారు. క్రియేటివ్ మైండ్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా సొంత నిర్ణయంతోనే ప్రతి పని సాధించగలుగుతారు. కుటుంబంలో కూడా సందడి కానం వస్తుంది, వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి భయం అంటూ ఏమీ లేదు. ఈ రాశి వాళ్ళు అమ్మవారిని చక్కగా పూజ చేసుకోండి, లక్ష్మీదేవిని ఎర్రని గులాబీ పూలతో పెట్టి పూజ చేసుకోండి. అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది, సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఇప్పుడు 6 గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి. 6 గ్రహాల్లో కూడా మంచి గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ప్రతి కూడా హ్యాపీగా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి, ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాల అభివృద్ధి కానవస్తుంది. కానీ కొంతమందికి గ్రహాలు అనుకూలంగా లేవని బాధ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాల్లో కొంచెం ఇబ్బంది వచ్చినా కూడా భయపడకండి, మనోధైర్యంగా ఉండండి. ఈ రాశి వాళ్ళు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం ఆరోగ్యంలో చికాకులు అధికంగా కనపడుతున్నాయి. కానీ ప్రతిదీ కూడా గృహంలో సందడైతే ఉంటుంది, కానీ ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంటుంది. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. అన్ని విధాలు కూడా సంపాదన బాగున్నప్పటికీ కూడా ఖర్చులు మితిమీరిపోతుంటాయి, జాగ్రత్త వహించండి. ఈ రాశివాడు చక్కగా మీ ఇష్టదైవాన్ని నిత్యం పారాయణ చేసుకోండి. చేసినట్టయితే ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి టైం ఇప్పుడు మీద శని నడుస్తున్నారు. ఈ శని ప్రభావం వల్ల బాగా చిక్కాగా ఉంది. అన్నిటికంటే ముందు ముఖ్యంగా ఆరోగ్యంలో చికాకులు విపరీతంగా ఉన్నాయి. ఆరోగ్యంలో తెలియని బాధపడుతున్నారు. ఆర్థికంగా కూడా డబ్బులు సమయానికి అందట్లేదు. ఏదైనా భూములు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఆస్తి విషయాల్లో కూడా కొంచెం సమస్యలు వస్తున్నాయి. కొంచెం కుటుంబంలో కూడా కలహాలు కూడా పెరుగుతుంటాయి, జాగ్రత్త వహించండి. ఎప్పుడైనా సరే మన మనస్సుని దేవుడి మీద నిమగ్నం చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది రాశి వాళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళకి దేనికైనా సరే భయపడం అవసరం లేదు. ఎప్పుడైతే వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా ధ్యాస పెడతారు, మంచిగా సక్రమంగా నెరవేర్చుకుంటారు. కొంచెం మొండిగా ఏ పని సరే సాధిస్తారు కాబట్టి వీళ్ళు అన్ని విషయాలు కూడా మంచి అభివృద్ధిలో వస్తారు. ఈ రాశి వాళ్ళకి ఏదైనా సరే అమ్మవారిని పూజ చేసుకోండి. ప్రతి మంగళవారం నాడు అమ్మవారిని, రాజరాజ అమ్మవారిని చక్కగా పూజ చేసుకోండి. లలితా సహస్రం పారాయణ చేయండి, ఈ సమస్యలన్నీ తీరిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశికి గురుబలం బాగుంది, గురువు మంచి యోగవర్తంగా ఉన్నారు. ఏదైనా సరే ప్రయత్నాలు చేయండి, ప్రయత్నం చేయకుండా ఏది కాదు. మానవ ప్రయత్నం చేయకుండా పని అవ్వలేదని అనుకోవటం చాలా తప్పు. ఎందుకంటే చేసే పని ధ్యాస పెట్టాలి. పెట్టినా కూడా పని అవ్వలేదని బాధ అధికంగా ఉంటుంది రాశి వాళ్ళకి. కానీ అన్నీ కూడా టైం చాలా బాగుంది, ఏ పనైనా సరే అనుకోకుండా అయిపోతుంది. పెద్ద పెద్ద సమస్యలు ఎదిరిస్తారు. ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ కార్పొరేట్ సంస్థల్లో కానీ మంచి అభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగాల్లో కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి, బదిలీలు ఉంటాయి. ఉన్నా కూడా అన్నిటిలా కూడా బాగా హ్యాపీగా జరిగిపోతుంటుంది. ఈ రాశి వాళ్ళకి గృహాల్లో కూడా శుభ కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుట్టండి, అన్ని విధాలా కలిసి వస్తుంది. వివాహం కాని వాళ్ళు వివాహ ప్రయత్నం చేయడానికి కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతిరోజు విశ్వాసం పారాయణ చేయండి. చేసినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఇబ్బందులు అంటూ ఎప్పుడు కనుమేర చూపులా కనపడకుండా ఉంటాయి. అన్ని విధాలా కలిసి వస్తుంది ధనుసు రాశి వాళ్ళకి. అన్ని విధాలా మనోధైర్యంగా ముందుకు నడవండి, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఇప్పుడు శని ప్రభావం కూడా వెళ్ళిపోయింది.
శని చాలా మటుకు ఇంతవరకు కూడా చాలా ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా చాలా మటుకు మంచిగానే వెళ్ళిపారు కాబట్టి అందరూ కూడా హ్యాపీగా మకర రాశి వాళ్ళు ఉన్నారు. ఈ మకర రాశి వాళ్ళు వ్యాపారాలు చేసేటప్పుడు కాస్త కంకరు, ఐరను, ఇసుక ఇట్లాంటి వ్యాపారాలు చేయండి, బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో కూడా పెట్టుబడి అధిక పెట్టకుండా చూసి ఆలోచించి పెట్టండి. తొందరపడి ఎక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారాలు ఇబ్బంది పడద్దు. ఈ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి శని ప్రభావం బాగుంటుంది కాబట్టి, శని మంచి యోగప్రదంగా ఉంటారు కాబట్టి వీళ్ళు మార్గదర్శనం కూడా మంచిగా జరుగుతుంది. అందువల్ల ఈ మకర రాశి వాళ్ళు ఏదైనా సరే చెయ్యాలని మనసులో ఉంటే మాత్రం శ్రీకారం చుట్టండి, అన్ని విధాలా కలిసి వస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు కూడా అన్ని విధాలు కూడా ఉపయోగకరంగానే ఉంటాయి. వ్యాపారాలు కానీ, పరిశ్రమలు కానీ మంచి అభివృద్ధి కానవస్తుంది. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు అమ్మవారిని పూజ చేసుకోండి. అమ్మవారిని పూజ చేసుకొని అన్నపూర్ణాదేవిని చక్కగా పూజ చేసుకోండి. అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదవండి, అన్ని విధాలు కలిసి వస్తుంది. ఇలాంటి సమస్యలు వచ్చినా తీరిపోతాయి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఏలినాటి ప్రభావం చాలా మటుకు తగ్గిపోయింది. ఇబ్బంది అంటే ఏం లేదు. గురు ప్రభావం చాలా హ్యాపీగా ఉంది. ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. ఏదైనా సరే సొంత వ్యవహారాలు చేసినా కూడా, వ్యాపారాలు చేసినా కూడా బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు. మంచి మంచి స్కాలర్షిప్స్ కానీ, ప్రమోషన్స్ కానీ బాగా ఉంటాయి. పనిభారం పెరిగినప్పటికి కూడా, పని ఒత్తిడి పెరిగినా కూడా మనం మంచిగా అనుకోవాలి. ఎందుకంటే ఎంత కష్టపడతామో అంత ఫలితం ఉంటుంది. ఈ కుంభరాశి వాళ్ళకి ఆలోచన అయితే బాగా ఉంటుంది. వీళ్ళు చేసే వ్యాపారాలు, స్పెక్యులేషన్స్ కానీ, రియల్ ఎస్టేట్స్ కానీ, ఏజెన్సీస్ కానీ, ఏవైనా సరే ఇలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వివాహాల వాళ్ళు కూడా వివాహాలు చేయాలి ప్రయత్నం చేసుకున్నా కూడా వివాహానికి ముందే ఆలోచించుకొని ఏదైనా దోషాలు పరిహారం చేయించుకొని వివాహ ప్రయత్నం చేయండి. వివాహం కాలేదు అనుకుంటూ కూర్చుంటే వివాహాలు కావు. దానికి తగ్గట్టుగా కూడా మనం పరిహారం ఒకటి చేసుకోవాలి. ఏదైనా దోషం ఉంటే పరిహారం చేసుకున్నట్లయితే ఈ కుంభరాశి వాళ్ళకి అనుకోకుండా వివాహాలు కూడా అయిపోతాయి. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతి వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది, చేస్తారు. అన్నిటికంటే కూడా ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా పాలు, పెరుగు, మోడర్న్ ఐటమ్స్ కానీ, కన్జ్యూమర్స్ కానీ బాగా కలిసి వస్తాయి. భూములు అమ్మటాలు కొనటాలు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. మంచి ఆలోచన పద్ధతిలో ప్రతి వ్యాపారాన్ని కూడా చక్కగా చేసుకుంటారు. భార్యాభర్తలు కూడా అన్యోన్య జీవితం గడుపుతూ ఉంటారు. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు విదేశాల్లో కూడా మంచి అభివృద్ధిలో ఉండి మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు. అన్ని విషయాలు కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి శని ప్రభావం కూడా చాలా కూడా తగ్గింది కాబట్టి గురుబలం బాగుంది. అందువల్ల ఏ చేసినా సరే పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వాళ్ళకి ఈ సంవత్సరం అంటూ భయం లేదు కాబట్టి అన్ని విధాలు కూడా చక్కగా స్వామివారిని పూజ చేసుకొని, విషదైవాన్ని నిత్యం పారాయణ తీసుకోండి. ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది. అన్ని విధాలు బాగుంటుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాడ్స్ నడుస్తుంది. ఏలినాడ్స్ ప్రభావం వల్ల చికాకులు అధికంగా కనపడుతున్నాయి. అన్నిటికంటే కూడా ఏలినాడ్స్ ప్రభావం వల్ల ముందు ముఖ్యంగా ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతుంటారు. దానితో వ్యాపారం కలిసి రావట్లేదు, సమయానికి డబ్బు అందట్లేదు, డబ్బు అందడం నిలబట్టలేదు, బాగా అధికంగా ఉంటుంది. గురుబలం ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. దైవానుగ్రహం ఎల్లవేళలా మీకు ఉంటుంది. దానాలను కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇది చేసినప్పటికి కూడా దోషాన్ని అనుభవించాల్సిందే. ఈ దోషాన్ని మనం పరిహారం చేసుకోవాలంటే ప్రతి నెల మహాశివరాత్రి నాడు కానీ, మామూలు శనివారం నాడు కానీ స్వామివారికి తైలాభిషేకం చేయించుకోండి. శనేశ్వరుడికి చేసి స్వామివారికి కాస్త నువ్వులను పాదాల ముందు పెట్టి నమస్కరించండి. అట్లాగే ఈశ్వరాభిషేకం చేయించుకోండి. అన్ని సమస్యలు తీరిపోతాయి. ఆరోగ్యంలో మాత్రం మెళుకు అవసరం. ప్రతిదానికి ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టు ఆరోగ్యం బాగుంటే ఏ పనిని సరే మనం జాగ్రత్తగా చేసుకోగలుగుతాం. అదొక్కటే తెలుసుకుని ముందుకు నడిచినట్టయితే మీనరాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాడు ఉన్నప్పటికీ కూడా ఏమి భయపడాల్సిన ఏమీ లేదు. కొంచెం ప్రభావం ఉన్నా కూడా, దాని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి గురు ప్రభావం ఉంటుంది కాబట్టి, గురుబలం ఉంటుంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా ముందుగా ఉంటారు. ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. అన్ని విధాలు కూడా ఏ వ్యాపారం చేసినా కూడా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. అందుకని ఈ రాశి వాళ్ళు చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ మంచి అభివృద్ధి కానవస్తుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా దక్షిణామూర్తిని పూజ చేసుకోండి. ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది మీకు. ఎందుకంటే దక్షిణామూర్తి గురువు కాబట్టి ఆయన పూజ చేసినట్లయితే ఈ మీనరాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా ప్రతి కూడా మంచి సపోర్ట్గా ఉంటుంది. భయం లేకుండా ముందుకు నడవడానికి అన్ని విషయాలు కూడా మంచి పురోగతి కానవస్తుంది. మనం ఇప్పటి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు రాశి ఫలాలు తెలుసుకున్నాం కదా. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళ భవంతు.